హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మిసెస్ రమేషస్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో తెలగపిండి వడియాలు నేను ఎలా తయారు చేశానో చూపిస్తాను. ఇది 3 days ప్రాసెస్ అండి. తెలగపిండి ఇది ఎలా వస్తుందంటే నువ్వులను నూనె పట్టించినప్పుడు ఈ తెలగపిండి అచ్చులు వస్తాయి. నేను ఈ తెలగపిండి అంతటిని ఒకరోజు బాగా ఎండలో ఎండబెట్టుకున్నాను. అదే రోజు ఈవినింగ్ ఈ అచ్చులన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బకెట్ నిండా వాటర్ తీసుకొని నిండా మునిగి సెకండ్ డే మార్నింగ్కి ఈ అచ్చులన్నీ మెత్తగా అయ్యి పిండి పొంగుతుంది. అదే రోజు సాయంత్రం పొంగిన పిండి అంతటిని ఒక కాటన్ క్లాత్లో వేసి దాని మీద బరువు పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టుకోవడం వల్ల పిండిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా పొంగిన పిండిని ఒక రోజు అంతా పులియబెట్టుకోవాలి. ఇప్పుడు పిండి అంతటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. నేను తెలగపిండిని 2 kg తీసుకున్నాను. ఇందులో కారానికి 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 kg పచ్చిమిర్చి, సరిపడంత సాల్ట్, వాము 100 గ్రాములు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1/2 kg ఎండుమిర్చి వాటర్లో నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం అంతటిని కాసేపు ఆగి వడియాలుగా పెట్టుకోవడమే. ముందు పచ్చిమిర్చి పేస్ట్తో వామును యాడ్ చేసుకున్నాను. అప్పుడు సరిపోలేదని మళ్ళీ ఇప్పుడు కూడా 2 spoons వామును యాడ్ చేసుకున్నాను. వీటిని 2-3 రోజులు ఎండలో ఎండబెట్టుకుంటే 1 లేదా 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని చల్లచల్లని పెరుగన్నం లేదా వేడివేడి గంజానంలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.